రైట్. ఈ మూసీ అనే అంశము అక్కడ ఉన్నటువంటి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్న గోసలు 2 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా వినిపిస్తూ ఉన్నటువంటి ఆ మాటలు ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు సజాక ఉన్నారు. మూసీ జనాందోళన నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ నమస్తే. నమస్తే. ఏం చెప్తావు ఒక మూసీ ఇక రీసెంట్గా చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. వందలాది ఇండ్లు వేలాది ఇండ్లు కూల్చేసిండ్రు ఇప్పటికే. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నిన్నటికి నిన్న మాట్లాడుతూ కూడా ఇక్కడ మొత్తం షాపులు పెట్టేస్తాం, ఆ ప్లేస్లలో నైట్ తెల్లవారు నడిపిస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలనుకున్నారు? మొట్టమొదటిది మూసీ అంటే అది ఒక నది. మూసీకి గౌరవం ఇవ్వాలి, నదికి గౌరవం ఇవ్వాలి, నది ఒడ్డున బతికేటటువంటి ప్రజలకి గౌరవం ఇవ్వాలి. ప్రజలను లేపేసి మూసీని బాగు చేయటం అనేటటువంటిది సాధ్యం కాని విషయము. మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాము, మూసీ అండ్ ప్రజలు ఈ రెండు సమానంగా ప్రజల్ని భాగస్వామ్యం చేసుకోవాలి. ఏ పని చేయాలన్నా, అభివృద్ధి లేకపోతే సుందరీకరణ ఏదైనా కానీ. నిజానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మూసీకి సంబంధించి ఏమీ లేదు, కానీ సడన్గా ఒక 6 నెలల్లో మొదలుపెట్టారు. ఎందుకు అనంటే ఎక్కడైనా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపించేటప్పుడు డబ్బు అవసరమవుతుంది కాబట్టి ఆ డబ్బు కోసం అని చెప్పి ఇంత పెద్ద ప్రాజెక్టుని ఒక సుందరీకరణ పేరుతో, ఒక డెవలప్మెంట్ పేరుతో తీసుకొచ్చి, కానీ నిజానికి చేయవలసింది ఏంటంటే మూసీని తిరిగి ఒక పునరుజ్జీవం చెయ్యాలి అంటే అంటే అది ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు, చచ్చిపోయేటట్టు చేస్తున్నారు. చెయ్యాలి అంటే అది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. రెండోది, వీళ్ళు ఏడీబీకి వెళ్ళాము మాకు ఇస్తున్నారు అని చెప్పారు, కానీ వాళ్ళైతే ఇంతవరకు అఫీషియల్గా మేము ఇస్తున్నామని చెప్పలేరు. అది చెప్పాలి అంటే వీళ్ళు చాలా రకాలైనటువంటి టెక్నికల్ అంశాలని వాళ్ళు మాట్లాడాలి. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, దాంట్లో చాలా రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ రిపోర్ట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఇంకా గ్రీన్ బెల్ట్ ఎట్లా ఉంటుంది, అంటే అనేక అంశాల మీద వాళ్ళు ఒక థరో రీసెర్చ్ అనేది జరపాల్సిన అవసరం ఉంటుంది. అదేమీ లేదు, అదేది లేకుండానే మేము చేస్తున్నాము అన్నారు. 300 ఇళ్లను కూలగొట్టేశారు. ఎప్పుడు? 2024 సెప్టెంబర్లోనే 300 ఇళ్లను కూలగొట్టారు. ఇప్పుడు దాన్ని ముక్కలు ముక్కలు చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్గా చూపిస్తూ ఫేజ్ 1 ఫేజ్ 2 అని చూపిస్తూ, అంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ కాదు. పెద్ద ప్రాజెక్ట్ అయితే ఏమవుతుంది అంటే ఆ పెద్ద ప్రాజెక్ట్లో సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత పబ్లిక్ హియరింగ్ ఉంటుంది, ప్రజలు వాళ్ళ భేదాభిప్రాయాలని భిన్నాభిప్రాయాలను చెప్పే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకుండా ఏంటంటే విడగొట్టడం ద్వారా ప్రజలకి మాట్లాడే హక్కు లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాపుఘాట్ దగ్గర ఉన్నటువంటి ఒక్క అపార్ట్మెంట్ కాదు, చాలామంది ఒకటే అపార్ట్మెంట్ అని కాదు, దాదాపు 12-13 కాలనీలు ఉన్నాయి అక్కడ. అంటే మొత్తము ఎక్స్టెంటే ఒక 10,000 కట్టడాలు పోయేటటువంటి ప్రాజెక్ట్ ఇది. 10,000 అంటే 10,000 ఇళ్ళు, అది అపార్ట్మెంట్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, చిన్న ఇళ్ళు కావచ్చు, పెద్ద ఇళ్ళు కావచ్చు, లేకపోతే వేరే రకమైనటువంటివి ఏవైనా కావచ్చు, గుళ్ళు గోపురాలు ఏవైనా కావచ్చు. వీటన్నిటినీ అంటే వాళ్ళు అవన్నీ వివరంగా చెప్పాల్సి ఉంటుంది. 3,000 ఎకరాలలో ఈ మొత్తం ప్రాజెక్టుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి గెజెట్ ఇచ్చారు. దీనిని ఏ రకంగానూ కూడా ప్రజలు అంగీకరించేటటువంటి పరిస్థితిలో లేరు. అసలు ప్రజల్ని నివాస హక్కు అనేది జీవించే హక్కులో భాగం. దాన్ని వైలేట్ చేసి మేము ఒక పథకం తీసుకొస్తున్నాము, ఒక ముఖ్యమంత్రి లేకపోతే క్యాబినెట్ తీసుకునేటటువంటి విషయం కాదు. ఇది ప్రజల భాగస్వామ్యంతో చేయాల్సినటువంటిది. ఇది ఎందుకు అవసరము అని చెప్పి ప్రజలకు ముందు చెప్పాలి. నువ్వు వేరే వాళ్ళకి చెప్పటం కాదు, ప్రజలకు చెప్పడం అంటే ఏకపక్షంగా ఒక సైడ్ మాత్రమే చెప్పేసి వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశం లేకుండా. అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి చాలా అవకాశం ఉంటుంది, ఆయన ఏది మాట్లాడినా మీడియా ప్రసారం చేస్తుంది. మరి ప్రజలు మాట్లాడేటటువంటి ఎప్పుడు వస్తాయి, ఎట్లా వస్తాయి అంటే ప్రజలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి కదా. ఆ అవకాశాన్ని ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల ద్వారా ఉన్నటువంటి వాటిని అమలు చేయమని చెప్పి తప్పనిసరిగా డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఏ రకంగానూ కూడా మూసీ పేరుతో జరుగుతున్నటువంటిది హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటటువంటి జిల్లాలని, తెలంగాణని సర్వనాశనం చేసేటటువంటి ప్రాజెక్ట్ ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటా ఉన్నదంటే అసలు హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ
అభివృద్ధి జరగాలంటే ఇక మూసి ప్రక్షాళన జరిగితే ఇక తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి అయిపోయినట్టు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. దీని మీద కొంతమంది సంఘ విద్రోహ శక్తులు పనిచేసి ఇది ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు మొదలైంది ఈ ప్రాజెక్టు మూసి ప్రక్షాళన కావచ్చు, సుందరీకరణ, అంటే రకరకాల పేర్లతోటి మీరు అన్నట్టుగా విభజించు పాలించు లెక్క దాన్ని ముక్కలు చేసి ఈరోజు గాంధీ సరోవర్ దాకా తీసుకొని వచ్చిండ్రు. ఏందాక అసలు వెనక ఏమున్నది, ప్రభుత్వానికి ఏం లాభం అసలు దీనివల్ల? అంటే ఈ మొత్తం మాట్లాడుతున్నటువంటి దాంట్లో మూసీ సుందరీకరణలో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఒక భాగం అని ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వేరు, మూసీ వేరు. ఎందుకు మాట్లాడుతున్నారు? అది మాట్లాడటంలోనే చాలా కుట్ర ఉంటుంది అట్లాంటివి. అంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఇప్పుడు మహాత్మా గాంధీని గౌరవించుకోవటం మనందరం తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని. కానీ ఆయన పేరు మీద ఎందుకు చేయాలి? ఆయన పేరు మీద అంటే అక్కడ ఒక వాణిజ్యాన్ని మేము డెవలప్ చేయాలి, లేకపోతే అంటే ఒక పక్కనేమో ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ వేలాది ఎకరాలని అక్కడ రైతులను గోసబెట్టడము, ఇక్కడ మూసీ సుందరీకరణ పేరుతో పునరుద్ధరణ పేరుతో ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని గోసబెట్టడము. దీనివలన ఎవరికి లాభము అని ఆలోచిస్తే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి లాభం అనేది మనకు అర్థమవుతుంది కదా. అంటే ఈ అసలు మూసీని ఒక నదిని పునరుజ్జీవం చేయటంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటిది, ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్నటువంటిది, ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నటువంటి వైఖరి సరైనటువంటిది కాదు. వాళ్ళు చెప్తున్నటువంటిది ఇది తప్పనిసరి అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్పడానికి ఎలా తప్పనిసరి అనేటటువంటిది వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎలా చెప్తారు? ఇది ఇప్పటికిప్పుడు అంత పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడితేనే హైదరాబాద్ నగరం, అంటే ఇప్పటివరకు హైదరాబాద్ నగరం చీకట్లో ఉందా? హైదరాబాద్ నగరానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 100 సంవత్సరాలలో మన జీవితం ఎంత, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా కానీ ఒక 50 ఏళ్ళో 60 ఏళ్ళో ఉంటుంది. అంటే ఈ ఇన్నేళ్ల కాలంలో జరగనటువంటిది నువ్వు ఒక నీ ప్రణాళికను ముందు పెట్టి ప్రజలతో ఒప్పించుకోవాలి. ఇది అవసరము అని ఒప్పించుకోవడానికి చేయాల్సినటువంటి ఒక సంవాదం అనేది ఉంటుంది, అంటే చర్చ అనేది ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడితే ఒక లాఠీ చార్జీల ద్వారానో లేకపోతే పోలీసుల ద్వారానో ఖమ్మంలో జరిగింది చూసాం కదా. అంటే అంత ఆ రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళడం అనేది మొట్టమొదటిది. వాళ్ళు పెడుతున్నటువంటి ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అది మూసీ సుందరీకరణ కాదు. అది ఖచ్చితంగా చాలా మల్టీనేషనల్ కంపెనీలకి ఉపయోగపడేటటువంటిది. ఆ కంపెనీల పేరుతో, వాణిజ్యం పేరుతో ఈ రాజకీయ నాయకులకు ఉపయోగపడేదే తప్పించి ప్రజలకి ఏ రకమైనటువంటి, రేపు 13వ తారీఖున జరగబోతోంది పార్ట్నర్షిప్ని ఆహ్వానం చేస్తూ. పార్ట్నర్షిప్ ప్రజలకు ఆహ్వానం కదా, మరి ఎవరికి వస్తుంది? 13వ తారీఖున జరగబోతోంది సమావేశం పెట్టారు వాళ్ళు. నల్లగొండకు నీళ్ళు అందిస్తాం, మంచి నీళ్ళు, నల్లగొండకు ఆ నీళ్ళ కొరత తీరుస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది ప్రభుత్వం. నల్లగొండ నుంచి నీళ్ళేమో హైదరాబాద్కు తీసుకొస్తారు. అక్కడ కృష్ణానది నుంచి పైపులు వేసి కృష్ణా ఫేజ్ 1, 2, 3 అని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి గోదావరి నుంచి తీసుకెళ్ళి నల్లగొండకి ఇవ్వడం ఏంటి? తల ఉన్నవాడు చేసే పనేనా ఎవరైనా సరే? ఫైనల్గా దానికి అసలు ఆ ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్ కూడా ఇప్పటివరకు లేదు, బయట పెట్టలేదు అని చెప్పి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇంకో రకంగా చూస్తే అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రపోజల్ లేదు, మేము వెనక్కి తగ్గుతాం అని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మేము ఇంకా ముందరికి తీసుకుపోతాం అని కానీ ఎలాంటి మాటలు అయితే వస్తలేవు. ఖచ్చితంగా ఈ మూసీ విషయంలో మేము ముందరికే పోతాం అనే వైఖరి కనిపిస్తూ ఉన్నది ప్రభుత్వం నుంచి. మరి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? అసలు ఆగుతుందా? నిజంగానే ఇప్పటికే చూసినాం, చాలా ఇల్లులు కావచ్చు, చాలా జీవితాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఇప్పటికీ వెలుగుమట్లలో కావచ్చు. అంటే ఇట్లా అరాచక పాలన నడుస్తూ ఉన్నది. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. పేదలు కాబట్టి నిర్దాక్షిణ్యంగా ఇళ్ళు కూడగొట్టేశారు. వాళ్ళ తరపున ఎవరు వచ్చే అవకాశం ఉండదు అని. అంటే అది నిజం కూడా. చాలా వరకు ఏంటంటే పేదల ఇళ్ళు కూలగొడుతున్నప్పుడు వీళ్ళు అక్రమ నివాసదారులు అని పేరేసేస్తారు. సమాజం ఏమనుకుంటుందంటే నిజంగానే పేదలు అక్రమంగా నివసిస్తున్నారని అనుకుంటారు. వాళ్ళకి పట్టా హక్కులు ఉన్నా కానీ వాళ్ళు, లేకపోతే ఆ ప్రాసెస్లో ఉన్నా కానీ దాన్ని గుర్తించరు అన్నమాట. ఒకటి ఇది
చాలా పెద్ద మూల్యం చెల్లిస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము చాలా పెద్ద మూల్యం చెల్లించబోతోందనేది అర్థం. ఆ మూల్యం అనంటే వాళ్ళ భవిష్యత్తు ఆశాజనకంగా అయితే కనిపించటం లేదు.